నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు సింధు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఓయూ వేదికగా చాలా సభలు జరుగుతా ఉన్నాయి. నిరుద్యోగ జేఏసీకి సంబంధించి చాలా మంది కృతజ్ఞత సభ అంటూ దాదాపు ఉద్యోగాలు భర్తీ అవుతా ఉన్నాయి. రాష్ట్రంలో అంటూ కూడా వాళ్ళు కృతజ్ఞత సభలు జరుపుతా ఉన్నారు. దీని గురించి అసలు ఆమె ఒపీనియన్ ఏంటనేది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం ఇక అండి. ఫైనల్ మరి నిరుద్యోగ జేఏసీలు అందరూ కలిసి మరి కృతజ్ఞత సభ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ చిన్న కరెక్షన్, యాక్చువల్ గా నిరుద్యోగ జేఏసీ అనేది ఉమ్, కృతజ్ఞత సభ చేయట్లేదు. ఉమ్, ఇది చేసేది కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. ఉమ్, ఫస్ట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎందుకనంటే ఉమ్, నిన్న మీరు చూస్తే మానవతారాయ్ గారు పెట్టినట్టున్నారు, నేను కూడా మొత్తం చూడలేదు. బట్ అది చూసిన తర్వాత మీకు అర్థమై ఉండాలి, జనరల్ మీడియా వాళ్ళ వచ్చిన వాళ్ళందరికైనా అర్థమై ఉండాలి ఎవరు వచ్చిండ్రని నిరుద్యోగులు. వాళ్ళు ఏదో కొంతమందిని పిలిపించుకుని కూర్చోబెట్టుకొని చేసుకున్నారు సభని. ఉమ్, అక్కడ ఇప్పుడు నిజంగానే కృతజ్ఞత సభ అయ్యుంటే మొత్తం అందరూ మేమే నేనే ఫస్ట్ రోలో కూర్చునేదాన్ని. ఉమ్. నిజంగానే వాళ్ళు అన్నట్టు మాట ఇచ్చిన ప్రకారం అన్ని చేస్తుంటే నేనే వచ్చి ముందు రోజులో కూర్చొని మేమే వాళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళం. ఉమ్, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి వాళ్ళు సభలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. సో ఉమ్, దీని మీద షార్ట్ ఒపీనియన్ ఇవ్వాలంటే వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఉమ్, ఇంకొకటి, ఆల్రెడీ నిరుద్యోగుల్ని వాడుకొని రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్, పేర్లు మెన్షన్ చేయను, అందరికీ తెలిసిందే. ఉమ్. ఇప్పుడు ఎవరైతే ఏమంటారు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారో రాజకీయ కార్యకర్తలకి, వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి సభల పేరుతోటి టైం పాస్ ఇప్పుడు చేస్తున్నారు. మీరన్న రాజకీయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఇప్పుడు అంతా పెయిడ్ బ్యాచ్ బయటకు వచ్చి మాట్లాడుతా ఉంది. నిజమైన నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా సానుకూలంగా మా ప్రభుత్వానికి అండగా ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడేటోళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది. మరి మీరేం ఇప్పుడు చెప్తారు? పెయిడ్ బ్యాచ్ మాట్లాడుతుంది అనంటే, మరి అట్లా అనుకున్నప్పుడు మీకు అంత ధైర్యం ఉంటే, నిజంగానే మీరు అన్నట్టు చేసి ఉండుంటే ఉమ్, ఎందుకు ఈ సభలు అశోక్ నగర్ లో పెట్టట్లేదు? ఉమ్, ఎందుకు మా వల్ల ఉద్యోగాలు పొందిన వాళ్ళు అశోక్ నగర్ కి రావట్లేదు? మొత్తం ఉమ్, జరిగింది అక్కడి నుంచే కదా. అవును. ఏ చిన్నదైనా నిరుద్యోగానికి సంబంధించి జరిగింది అక్కడి నుంచే కదా. ఉమ్, అక్కడికి ఎందుకు వస్తలేరు? ధైర్యం లేకనే కదా. ఉమ్, అవుట్ రైట్ గా వాళ్ళకి ధైర్యం లేదు. అంత దమ్ము ధైర్యం ఉంటే పెట్టమనండి ఇప్పుడు. ఉమ్, అక్కడే మేము అడుగుతాం, వాళ్ళు మాకేం చేసిర్రు, మేము వాళ్ళకేం చేసినాము, వాళ్ళు చెప్పిన మాట ఏంది, చేసింది ఏందని అక్కడే డైరెక్ట్ గా అడుగుతాం. ఉమ్. కానీ ఆ ధైర్యం ఎవరికి వస్తా లేదు. అంటున్నారు. ఇప్పుడు రియాజ్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు వస్తాం, మాకేం నిరుద్యోగులందరూ కూడా మాకు అండగానే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళందరూ కూడా బీఆర్ఎస్ తొత్తులు వాళ్ళ తరపున వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే అసలైన నిరుద్యోగులు ఎవరు లేరు. ఇందులో ఎగ్జామ్స్ రాసేటోళ్ళు కూడా ఒక్కడూ లేడు మాట్లాడే దాంట్లో. వీళ్ళందరూ కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంతే. కేవలం నిజమైన నిరుద్యోగులు అయితే మా మా వెనకాలే ఉన్నారు, మేము వాళ్ళకి ఎప్పుడు అండగానే ఉన్నాం అంటున్నారు. మరి మీ వెనకాల ఉన్నప్పుడు సరే ఒక్కరిద్దరినో ముగ్గురు నలుగురిని ఉద్దేశించి మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు. ఉమ్, వాళ్ళని పక్కన పెడితే మరి మిగిలిన రోడ్ల మీదకి వచ్చిన అందరు నిరుద్యోగులు కాదా? ఉమ్, మీ వెనకాల ఉన్న వాళ్ళే నిరుద్యోగులు తీసుకుంటే మరి ఆ నిరుద్యోగులు వాళ్ళని పెట్టుకొని అశోక్ నగర్ రండి. ఎందుకు ఉమ్, రావట్లేదు అశోక్ నగర్ కి? ఈ రోజు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అని మాటలతోనే అయిపోతుంది, కానీ చేతలలో ఎందుకు కనిపించలేదు? విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి కోదండరామ్ వస్తాడు, ఉమ్, ఆ సభలు పెట్టుకోవడానికి ఆ సభలో బల్మూరి వెంకట్ ఉంటాడు, రియాజ్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. కోదండరామ్ వీళ్ళందరూ భారీగా ర్యాలీలు తీసుకుంటారు, తీన్మార్ పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని డాన్స్లు వేస్తారు. మరి అదే ఊపుతో ఇవాళ ఎందుకు రావట్లే అశోక్ నగర్ కి? ఉమ్, అది క్లియర్ గా కనిపిస్తుంది కదా. వాళ్ళకంత ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అంటే వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యలేదు. ఉమ్, నిరుద్యోగుల నుంచి వాళ్ళకి అపోజ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసిన పనుల వల్ల దాని వల్ల అందరికీ అన్యాయమే జరిగింది. ఉమ్. చెప్పిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు కాబట్టి దాన్ని వాళ్ళు ఎదురించలేరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇంకానంటే కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి అని చెప్పలేదు, 5 సంవత్సరాలకి అని చెప్పినాం. అసలు ఉన్న ఖాళీలే 2 లక్షలు అయితే మేము మొత్తం 5 సంవత్సరాల్లో 2 లక్షలు నింపగలం, కానీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని మేము ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని అంటున్నారు. తప్పుడు ప్రచారం అంటే మాటలను అయితే తప్పుడు ప్రచారం చేస్తాం. ఆన్ ద రికార్డ్స్ మీరు చెప్పినవి లేవా? సరే, ఆన్ ద రికార్డ్ పక్కన పెట్టండి. మేనిఫెస్టో, మీ మేనిఫెస్టోలో మీరు ప్రింట్ చేసిన మేనిఫెస్టోనే కదా, దాన్ని అయితే మ్యానిపులేట్ చేయడానికి లేదు కదా. అందులో నువ్వు మెన్షన్ చేసినావు కదా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వం అని కూడా మెన్షన్ చేసినావు. నువ్వు ప్రైవేట్ జాబ్ క్రియేషన్ కూడా కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా నువ్వు మెన్షన్ చేసినావు. మీరు ప్రింట్ చేసిందే తప్ప. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలంటే మాట మార్చొచ్చు, అది అందరికి ఆన్ ద రికార్డ్ లేకపోతే ఈజీగా మార్చొచ్చు, కానీ ప్రింట్ చేసింది మారిపోతుందా? మీ కాంగ్రెస్ వెబ్సైట్ లో మీరు ఆఫీషియల్ గా రిలీజ్ చేసిన
మేనిఫెస్టో మారిపోతుందా? మారిపోదు కదా. అక్కడ నువ్వు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నావు కదా, అందులో పోనీ క్లాజు నోట్ ఏమన్నా పెట్టి నువ్వు చెప్పలేదు కదా, మేము దఫాల వారీగా ఇస్తామని నువ్వు చెప్పలేదే. ఈ రోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఫేజ్ వైజ్ అంటావు, ఎందుకంటే మీకు చేత కాకనే మీరు ఈ రోజు ఫేజ్ వైజ్ అని మాట్లాడుతున్నారు. మీరు ఇవ్వలేకపోయినారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మీరు ఇచ్చినవి కావు. ప్రతి లేదు 57,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసాం దాదాపు 10 సంవత్సరాల నుంచి. అసలు ఉద్యోగాలు ఎక్కడే, నోటిఫికేషన్ కూడా పడలేదు కదా. ప్రతిదీ కూడా ఆటంకాల ద్వారా ఆగిపోయిన విషయాలే. మరి ఇప్పుడు మేము ఇచ్చిన 57,000 ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినవి అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మేము ఉద్యోగాలు ఇచ్చినామని ఏ మంత్రి అయినా సీఎం అయినా కాంగ్రెస్ కార్యకర్తలని నేను వాళ్ళని అడిగేది ఒకటే క్వశ్చన్ అండి. ఉద్యోగాలు ఇవ్వడం అంటే కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం. పోనీ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఏంటి? స్టార్ట్ అయ్యేది ఎక్కడ? నోటిఫికేషన్స్ దగ్గర నుంచి కదా. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ లేదో చూపి. మొన్న మనకి న్యూస్ పేపర్లు అన్నిట్లో చూసినాం కదా. 2023 మీరు December 7th మీరు ప్రమాణ స్వీకారం చేసిరు. ఆ తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 2 తప్ప ఇంకేమీ లేవు. మీరు ఓవరాల్ గా మీరు నోటిఫై చేసింది హెల్త్ డిపార్ట్మెంట్ తో కలుపుకొని ఆన్ అండ్ యావరేజ్ 12,000 అప్ టు, అంతే తప్ప మిగిలిన నోటిఫికేషన్లు అన్ని రిలీజ్ అయిన డేట్స్ ఏంటివండి? మనకి వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే డేట్స్ కనిపించలేవా? మీరు కళ్ళు మూసుకొని ఇవంతా మేమే ఇచ్చినామని చెప్పుకొని ప్రియార్ స్టంట్ల కోసం చెప్పుకుంటే అయిపోతుందా? మేము అప్లై చేసిన వాళ్ళ మేము, ఎగ్జామ్ రాసిన వాళ్ళ మేము, దానివల్ల మేము బాధలు ఫేస్ చేసిన వాళ్ళ మేము. మాకు తెలియదా? మమ్మల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారు అని అంటే వీళ్ళు ఎంత దద్దమ్మలు అనేది మాకు అర్థమైపోతుంది. ఈజీగా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఏ రకంగా నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు మీడియాలో మాట్లాడడం కోసం మీడియా ముందు ఏదో చదువుకోని వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కోసం నువ్వు చదువుకున్న వాళ్ళని ఫూల్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఎవ్వడు అది పట్టించుకోవడానికి లేదు. ఇప్పుడు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు 1 year లో. సార్ నీ మాటకే అనుకుందాం, కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కూడా నీవే అనుకుందాం. మరి నువ్వు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఏవి? లేవు. అది మీకు తెలిసే ఉంటుంది, మేము గ్రూప్ 2 కోసం గ్రూప్ 2 లో పోస్టులు పెంచుతా అని హామీ ఇచ్చిండు మాకు ఎలక్షన్ ముందు. ఆ హామీని నెరవేర్చు అయ్యా బాబు అని మేము వెళ్ళినప్పుడు ఆయన చేసింది మాకు నెరవేర్చలేదు. పోస్ట్ పోన్ చేసేసి వదిలేసినారు. సరే పోనీ అప్పుడు ఏమన్నారు? అప్పుడు మాకు చెప్పిన మాట మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ వైజ్ మీరు చేస్తాము అనేసి చెప్పిండు. అదే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో రిలీజ్ చేసిన రోజు కూడా మేము చెప్పినాం, ఏమని మాట్లాడినాం, ఆ జాబ్ క్యాలెండర్ మీద ఒక్క ఆఫీసర్ సిగ్నేచర్ కూడా లేదు. అది ఏ రకంగా మేము కన్సిడర్ చేయాలంటే జాబ్ క్యాలెండర్ లాగా దానికి ఒక చట్టబద్ధత అవసరం లేదా? మీరు అసెంబ్లీలో ఏదో పేపర్ మీద ప్రింట్ చేసి చదివేస్తే అయిపోతుందా జాబ్ క్యాలెండర్ అంటే? కాదు కదా. ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని ముందేసినాం. మరి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇది కరెక్ట్ కాదు అని మేము దీనికి అథెంటికేషన్ లేదు అని మేము చెప్తే ఏమన్నారు? డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాన్నే మీరు నమ్మరా అన్నారు. సరే మేము నమ్మినాం. దాని ప్రకారం దాంట్లో ఉన్న లెక్క ప్రకారం అక్టోబర్ 2024 లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ పోయింది? ఎందుకు రాలేదు? మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండరే, మీరు చెప్పిన జాబ్ క్యాలెండరే, డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన జాబ్ క్యాలెండరే కదా. అంటే మీ మాటకు మీకే విలువ లేదా? మీరు చెప్పిన మాట మీరే ఇంప్లిమెంట్ చేయరా? అది క్లియర్ గా కనిపించింది ప్రతి సెక్టర్ లో. వీళ్ళు ఉమెన్ అని కాదు, మెన్ అని కాదు, రైతులని కాదు, ప్రతి ఒక్కరిని మోసం చేసినావు నువ్వు. చెప్పిన మాట నువ్వు ఎక్కడ నిలబెట్టుకోవాలి. వాళ్ళ విజయోత్సవాల్లో చెప్పుకుంటా ఉన్నారు కదా నిరుద్యోగులకు అంతించి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తో సహా వాళ్ళు ఆన్ స్టేజ్ ఇచ్చారు కదా మొత్తం. అదే అండి, ఎంతసేపు ఉన్నా వీళ్ళు మీడియాలో కనపడాలి, మేము ఇచ్చినామని చెప్పుకోవడం తప్ప వాళ్ళకి చెయ్యాలి అనే చిత్తశుద్ధి అయితే లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇచ్చినవి మేము ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగానే ఉద్యోగాలు ఇచ్చేటట్టు అయితే మరి మేము కూడా ఏదో ఒక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాం. మరి మేము ఇచ్చినట్టు ఉద్యోగాలు కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ప్రాసెస్ ఎక్కడి నుంచి చేసినావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఇచ్చిన ప్రతి ఒక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కి రిజల్ట్స్ తో సహా అన్ని బిఫోర్ ఎలక్షన్ రెడీ అయి ఉండే. అది మా అందరికి తెలుసు. నువ్వు కొత్తగా వచ్చి నేనేదో చేసినా అంటే నమ్మడానికి మేమేం పిచ్చోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఎందుకంటే మాకు ఎవ్రీ టైం తెలుస్తుంటే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కదా. మీ అఫీషియల్ గా వెబ్సైట్ నుంచి అప్డేట్స్ వస్తుంటాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మాకు ఆ మాత్రం తెలీదా? అట్లా చెప్పుకున్నారు. కానీ ఇక్కడ నమ్మేటోడు ఎవ్వడు లేడు. మీరు ఎన్ని సభలు పెట్టుకున్నా అది వృధా ప్రయాస తప్ప ఇంకేం లేదు. కాకపోతే మీరు ఈ సభలు పెట్టి ఎందుకు జనాన్ని మోసం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాకు తెలుసు నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు, మేము ఎప్పుడు రాసినాము, ఎవరు ఇచ్చినని మాకు క్లారిటీ ఉంది. నువ్వు ఎంత చెప్పినా నమ్మే పొజిషన్ లో మేము లేం. కానీ చదువుకొని వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు? అంటే నీ ప్రభుత్వం ఎజెండానే మోసం చేయడమా? లిటరలీ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ప్రభుత్వ ఎజెండా మోసం చేయడమే. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా? ఇప్పుడు 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అనేసి అంటున్నాడండి. ఇప్పుడు మాకు తెలుసు, కానీ మా అమ్మమ్మల వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏం చూస్తారు? 55,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా అని అడుగుతారు. కానీ వాళ్ళకి నోటిఫికేషన్ ఉంటది, ఎగ్జామ్ ఉంటది, దాని తర్వాత ఎవాల్యుయేషన్ ఉంటది, దాని తర్వాత రిజల్ట్ ఉంటది అని వాళ్ళకి తెలియదు కదా.
తెలియనప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ని నువ్వు మోసం చేస్తున్నట్టే కదా. రైట్. ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తే కరెక్ట్ గా చెయ్యి, చేయకపోతే మాకు అపాలజీ చెప్పు, మేము చేయలేకపోతున్నాం, కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాం చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అట్లీస్ట్ ఇప్పుడు కార్యకర్తలు మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పండి, చెప్పమనండి ఇది ఎంతవరకు నిజము. మరి ఇక్కడ కృతజ్ఞత సభలు పెడతా ఉన్నారు కదా కొంతమంది నేను నాయకులు. ఏమంటున్నా అంటే కృతజ్ఞత సభ కాదు, ఓపెన్ డిబేట్స్ పెట్టండి. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో పెడతారా, అశోక్ నగర్ లో పెడతారా, ఎక్కడికైనా ఇప్పుడు నేననే కాదు ఎవరినైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిక్ చేస్తా. ఇప్పుడు కొన్ని ఎక్స్ హ్యాండిల్స్ లో చూస్తా ఉంటామండి, కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్స్ లో కొంతమందితో వీడియో బైట్స్ తీసుకొని పెడతా ఉన్నారు. అదే వీడియో బైట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళని ఒక క్వశ్చన్ అడగమనండి, ఈ నోటిఫికేషన్ ఏ సంవత్సరంలో వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది అని అడగమనండి. ఆ క్వశ్చన్ అడిగే దమ్ ఎందుకు లేదు వీళ్ళకి? అడగరు. ఎందుకు అనంటే వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండాలి, ఏదైనా వాళ్ళకి ఫేవరబుల్ పర్సన్స్ తోనే చేపించుకుంటారు వాళ్ళు చేపించుకుంటారు కాబట్టి వాళ్ళు అడగరు. మీరు చేసిరు కదా, అడగడానికి భయం ఎందుకు? ఇక క్లియర్ గా మీరు భయపడుతున్నారు, మమ్మల్ని ఫేస్ చేయాలంటే మీకు భయం, కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అవుతోంది, అది వెరీ క్లియర్ గా కనిపిస్తోంది. మీరు ఇంత పెద్ద కృతజ్ఞత సభలు పెట్టుకునే బదులు ఒక న్యూస్ ఛానల్ కి రండి, మినిస్టర్ వస్తారా, ఎమ్మెల్యేస్ వస్తారా, కార్యకర్తలు వస్తారా, రండి, మేము కూడా వస్తాం, నిరుద్యోగులమే వస్తాం. మమ్మల్ని వీళ్ళు మాత్రమే వస్తారు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు కదా, నేను నా ప్రూఫ్స్ అన్నిటితో నేను వస్తాం. ఎగ్జామ్ రాసినప్పుడు ప్రశ్నించే హక్కు నాకు ఉంటదా? నాకు రావాల్సిన రైట్ ని నేను అడిగే హక్కు నాకు ఉంటది కదా. నేను ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను, నేను ఎగ్జామ్ రాసినా, ఏ ఎగ్జామ్ క్వాలిఫై అయినా, ఎందులో ఏమొచ్చినాయి, ఎక్కడ పడ్డాను నాకు సెంటర్, నేను అన్ని చూపిస్తా. చూపించినప్పుడు నాకు రైట్ ఉంటది కదా. సో అది బేస్ చేసుకొని నేను మాట్లాడతా, డిబేట్ లో నేను మాట్లాడతా. మీరు ఆ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసిరు కదా, మొన్న కూడా రాసిరు మీరు, ప్రశ్నలన్నీ కూడా బానే ఉన్నాయా, లేకపోతే ఏమన్నా టచ్ చేసే విధంగా, లేకపోతే వేరే వేరే క్వశ్చన్స్ గానీ, ఈ అవసరం లేని పాయింట్స్ గానీ ఏమైనా వచ్చినాయా? అవసరం లేనివి చాలా వచ్చినాయండి. ఇప్పుడైనా క్వశ్చన్ పేపర్ అనేది నువ్వు ఒక ఆఫీసర్ ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ అనలిటికల్ థింకింగ్ ని నువ్వు చూడాలి. గ్రూప్ 1 చూసుకున్నా, గ్రూప్ 2 చూసుకున్నా, గ్రూప్ 3 చూసుకున్నా సరే, గ్రూప్ 1 కి అయితే మస్ట్ అండ్ షుడ్ కదా అనలిటికల్ థింకింగ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లో అది కనిపించలేదు, మెయిన్స్ లో అంటే మేము ఆన్సర్ రాయడమే కాబట్టి మేము అనలిటికల్ గా రాసుకుంటాం. గ్రూప్ 2 లో కూడా అన్నెసెసరీ క్వశ్చన్స్ ఎందుకు? లైక్ ఇట్స్ ఆల్ ఎట్లా కనిపిస్తుంది అంటే, నేను చెప్తే మళ్ళీ ఇది పార్టీ ముద్రేస్తారేమో నాకు తెలియదు కానీ, నువ్వు అడగాలి నువ్వు ఎవరిదైనా చరిత్ర చెరిపేయాలి అనుకున్నప్పుడు నువ్వు అసలు అడగడం మానే. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కాంగ్రెస్ కి ప్రో చేసుకోవడానికి నువ్వు చేసిన మంచినే మాట్లాడుతున్నావు కానీ క్వశ్చన్స్ లో నువ్వు చేసిన చెడుని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అంటే ఏ టైప్ అంటే ఎగ్జాంపుల్ గా ఎట్లా లైక్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 8 పాయింట్ ఫార్ములా ఇట్లా కొన్ని ఉంటాయి, మూమెంట్ లోనే ఇట్లాంటివి ఎక్కువ కనిపించినాయి అనమాట మాకు. అందులో కాంగ్రెస్ చేసిన మంచే ప్రొజెక్ట్ చేశారు కానీ ఇంకా వేరే కాంగ్రెస్, టీడీపీ అవసరం లేదు కదా. పొలిటికల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందండి, ఒక క్వశ్చన్ ఏమొచ్చింది జనరల్ సైన్స్ పేపర్ లో, ఐ గెస్ మొన్న 2023 ఎలక్షన్స్ లో మెజారిటీ వైజ్ ఏ పార్టీకి ఓట్ పర్సెంటేజ్ వచ్చింది? అది కైండ్ ఆఫ్ అన్నెసెసరీ అనిపించింది నాకు క్వశ్చన్. ఓట్ పర్సెంటేజ్ కాంగ్రెస్ కి వచ్చింది, నెక్స్ట్ బీఆర్ఎస్ కి వచ్చింది, తర్వాత బీజేపీకి వచ్చింది. అవసరం ఏముంది? అది సరే, దో సింపుల్ క్వశ్చన్, నువ్వు గవర్నెన్స్ పరంగా వచ్చి ఉండొచ్చు కానీ ఇంత డైరెక్ట్ పొలిటికల్ క్వశ్చన్ అవసరం లేదు కదా. ఎందుకు ఇట్లాంటి ఇన్వాల్వ్ చేయడం అనేది మీ ఆలోచన ప్రకారం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? సింపుల్ థింగ్ అండి, సీఎం సైడ్ నుంచి చూస్తే ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నాడు, ఒక రాజ్యానికి రాజులాగా ఫీల్ అవుతున్నాడు తప్ప, ఇప్పుడు రాజ్యానికి రాజులాగా ఫీల్ అయినా కొంతమంది రాజులు మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన లాగా ఎట్లా అంటే ఫుల్ డామినెన్స్ నాదే, నేనేం చెప్తే అది జరగాలి, స్టేట్ లో నన్నే పొగడాలి, నాకే నేను చేసినవే అందరు చెప్పుకోవాలి, ఆ ప్రాసెస్ లోనే వెళ్తున్నాడు. సో ఆ ప్రాసెస్ లో అందులో మేము కూడా బలిపశువులాగా అవుతున్నాం అంతే. మరి ఇప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో మాట్లాడిన ఏ నాయకుడైనా కూడా ఇప్పుడు నిరుద్యోగులకి ఈ సమస్య ఉంది, జీవో నెంబర్ 29 లేకపోతే రకరకాల విషయాలు కావచ్చు, ఈ ఇబ్బందులు ఉన్నాయని ఒకళ్ళు కూడా ఈ రోజు అసెంబ్లీలో దాదాపు 5th డే ఈ రోజు, ఈ 5వ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. అసలు కనీసం నిరుద్యోగుల గురించి ఎవ్వరు కూడా ఏ సెక్టార్ నుంచి కూడా ఒక ప్రశ్న అడిగినట్టుగా తెలియట్లేదు నిరుద్యోగులు. అంటే ఇక నిరుద్యోగుల ఉద్యమం అనేది కప్పిపుచ్చినట్టు మొత్తం కంప్లీట్ గా రాజకీయ గవర్నమెంట్ పరంగా చూస్తేనైతే వాళ్ళు కప్పిపుచ్చడానికే వాళ్ళ ప్రయత్నాలన్నీ దీన్ని ఎక్కడికక్కడ తొక్కేయాలని చూస్తున్నారు. మన వీళ్ళు చెప్పే అబద్ధాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు అనేది. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా, అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చినా తీసుకురాకపోయినా దీన్ని మళ్ళీ మేము ఎట్లా రివైవ్ చేయాలనేది మాకు తెలుసు. ఎందుకనంటే బాధపడిన వాళ్ళం మేము కాబట్టి ఖచ్చితంగా మాలో ఆ కోపం అనేది ఉంటది. నువ్వు చేస్తా అన్న మాట చేసినప్పుడు మాకు ఇట్లా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండదు, నిన్ను ప్రశ్నించాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. మేమేదో కొంతమంది అంటారు గొంతెమ్మ కోరిక కాదా ఇది అన్నట్టు మాట్లాడతారు.
ఏ రకంగా గొంతమ్మ కోరిక అవుతుంది? ఇప్పుడు మొన్న కౌన్సిల్ లో జీవన్ రెడ్డి గారే మాట్లాడినారు. ఆ జీవన్ రెడ్డి గారు ఏ పార్టీకి సంబంధించిన వారండి? అవును, కాంగ్రెస్ కి సంబంధించిన వారే కదా. అతను ఏమన్నారు, బిస్వాల్ కమిటీ ప్రకారం 1,96,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి, అందులో 55,000 తీసేసిన ఇంకా 1,50,000 ఉన్నాయి. మనం ఇచ్చిన హామీ ప్రకారం అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షలు, మరి 50,000 సరే 50,000 నువ్వు కన్సిడర్ చేసుకుని ఇంకా 1,50,000 మనం భర్తీ చేయాలి కదా అని మాట్లాడు. అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే మాట్లాడినప్పుడు మరి మీకెందుకు పట్టట్లేదు ఇది? అంటే మీరు చేసిన తప్పే కదా. అపోజిషన్ వాళ్ళు అనేది పక్కన పెట్టేసేయండి, మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే కదా కౌన్సిల్ లో, అది కూడా కౌన్సిల్ లో రేస్ చేసిండు అనంటే మీరు చేయలేదనే కదా, మీరు అక్కడ ఫెయిల్ అయినరు కదా. మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీనే మీకు ప్రూవ్ చేసిండు కదా మీరు ఫెయిల్ అయినారని. దానికి మించిన ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? మీరు యాజ్ ఎ గవర్నమెంట్ మీరు ఇచ్చిన హామీని ఏమంటారు నెరవేర్చలేకపోయినారు, చేయలేదు, మీరు ఇచ్చిన హామీ పూర్తి చేయలేదు అని, అది చాలు కదా బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీరు ఇంకా ఎందుకు డబ్బాలు కొట్టుకునే ప్రయత్నమే చేస్తున్నారు? ఇప్పటికీ అంటే నిరుద్యోగులందరూ కూడా ఒకటి కాదు, కొంతమంది ఒక్కొక్క పార్టీకి అండగా, కొంతమంది ఒక పార్టీకి అండగా ఉన్నారు. పైసలు తీసుకుంటున్నారు వీళ్ళు, పైసలు తీసుకుని ఇదంతా రాజకీయం నడుస్తున్నారు. అంటే మీ మీద కూడా చాలా ట్రోల్స్ గతంలో ఇక మాట్లాడుతూనే ఉన్నారు. అంటే సింధు కూడా పైసలు తీసుకునే మాట్లాడుతుంది అనేది ప్రధాన ఇది క్వశ్చన్. ఇది మరి ఇది నిజమేనా? అంటే బేసిక్ గా అబ్సల్యూట్లీ రాంగ్. కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడారు. నేను దానికి చాలా సార్లు నేను కూడా చెప్పింది ఒకటే, మీరు మాట్లాడేటోళ్ళు ప్రూఫ్స్ తో ముందుకు రండి బై, చూపించండి, నేను ఉంటా. మీరు ఏం ఎవిడెన్స్ తీసుకొస్తారో తీసుకురండి, నేను ఎదుర్కొంటా దాన్ని, నేను ప్రూవ్ చేస్తా. మీరు మాటలు అనడం ఎవడైనా అంటాడండి, రోడ్డు మీద పెట్ట ప్రతి ఒక్కరు అంటారు, కానీ అది ఎంతవరకు నిజం ఉందని తెలియదు కదా. నిజంగా నమ్మడమైనా మీకు గట్టి నమ్మకం కదా, ఎవిడెన్స్ తో చూపి. ఎందుకు చూపిస్తలే ఎవిడెన్స్ తో? ఎవరు ఎందుకు ముందుకు రాలే? తెలుసు, వాళ్ళకి తెలుసు నేను తీసుకోలేదు. ఏదో అట్లాంటి నిందలు నా పైన వేస్తే ఒక అమ్మాయిగా, ఒక విమెన్ గా నేను బయటకు ఎక్కువ రానేమో అన్న ఉద్దేశంతో అట్లా డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చిండ్రండి. నిరుద్యోగులు ఇప్పుడు ఇప్పటికీ ఐక్యమత్యంగా ఉన్నారు. 100% ఉంటారండి. ఇప్పుడు నిరుద్యోగులు అనేది ఏంటి, వాళ్ళకి ప్రాబ్లం ఓన్లీ ఎంప్లాయ్మెంట్. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇయ్యనంత వరకు సరే, నీకు డివైడెడ్ గా కనిపించినా కూడా నీకు ఇష్యూ అందరు సఫర్ అవుతున్నప్పుడు అందరు ఒక ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా వస్తారు కదా. ఎందుకు వెనక్కి పోతారు? వాళ్ళకి కావాల్సిన జరగనప్పుడు ఎవరైనా వస్తారు, గ్రూపులు వేరున్నా వస్తారు. సరే మీరేమన్నారు, పొలిటికల్ పార్టీస్ అని అన్నారు. మీరు పొలిటికల్ పార్టీస్ అన్నప్పుడు దీన్ని ఫస్ట్ ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. అది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజు మేము కాదు భుజాలు తరుముకుంటే దాంట్లో అర్థం లేదు. కానీ ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు పొలిటిసైజ్ చేసినప్పుడు మళ్ళీ ఈ రోజు మీరు పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడే రైట్ ఎక్కడిది మీకు? రైటే లేదు. అండ్ ఇష్టం ఉన్నట్టు నిందలు వేయడం వేసుకోండి, మీరు ఎన్ని వేసుకున్నా వెనక్కి తగ్గేయాల్సిన అవసరం లేదు.